నేను ఈడ కూర్చున్నా, మా అత్త ఈడనే కూర్చుని బీసి కోసం వచ్చాడు నా కొడుకు. బీసి తీసుకొని ఈడని ఆడుకుంటున్నాడు. ఆడేలోపు ఇంకో పీస్ తీసుకున్నప్పుడు అమ్మా నాకు పాము కొడుతుంది అన్నాడు. ఇంతలోనే తీసుకొని వెళ్ళాను నేను. నా పిల్లలు చిన్న చిన్న కట్టెల్లో ఉండి నా ఏం కాలేదు. ఈ మోరి కూడా మొత్తం ఇంట్లో నీళ్ళు వస్తున్నాయి. నాకు ఇల్లు లేదు. నా బిడ్డల్ని కాపాడుకోవడానికి మస్తు ట్రై చేసిన. రోజు మొరి దగ్గర తీసుంటే నా పిల్లలు బాగుండాలని నేను తీసిన మొరి, నేను మొరి 4 సార్లు తీసిన. ఆడే ఇక్కడే ఆడుకున్నాడు. ఈడ తీసుకొస్తా వచ్చిండు నా కొడుకు. ఒక కొడుకు ఉండే, 3 పిల్లలు, ఆడపిల్లలు. మరి ఇల్లు ముంగటకి వెళ్ళి నాలి ఉన్నది. నాలిలోకి వెళ్ళి ఎప్పుడు వచ్చిందో పాము చూడలేదు మేడం. వచ్చి పిల్లగాడు ఆడుతున్నారు పిల్లగాలు. ఆయనతో వచ్చి పాము వచ్చి కరిచింది మేడం. ఒకటే కొడుకు, నాగం పాము. 3 బిడ్డలు సార్. అమ్మా ఇష్టం లేదు. 3 బిడ్డలు, ఒక కొడుకు. సరిపోయింది. నిన్న నిజామాబాద్ హాస్పిటల్కి తీసుకుపోతే కూడా అక్కడే సరిపోయింది. నాలి ఉన్నది, రేకుల ఇల్లు ఉన్నది మేడం. రేకుల ఇల్లు ఉన్నది, ఇల్లు కూడా లేదు మేడం. వచ్చి చూసిపోండ్రి మేడం. ఒకటే కొడుకు మేడం. ఆపరేషన్ అయింది, అంత అయింది మేడం. మీరు రావాలి, వచ్చి చూసిపోవాలి మేడం. అంత పరిస్థితి ఖరాబ్ వచ్చింది మాది. మేము గరీబ్ గాలం. వచ్చి చూసిపో మేడం. నాలి నడుస్తున్నది మేడం. మేము చూసిపో. మాకు ఒకటే కొడుకు పోయిండు. 3 బిడ్డలు ఉన్నారు మేడం. రేకుల ఇల్లు ఉన్నది మేడం. రేకుల ఇల్లు ఎప్పుడు వచ్చిండో ఏమేమి. మా తమ్ముడు కొడుకు చాలా బాధాకరంగా చనిపోయిండు. అతడికి ఇల్లు లేక మోరీ తీయక చాలా ఘోరంగా చచ్చిపోయిండు. పాము కాటుతో బాన్స్వాడకు తీసుకుపోయిండ్రు. బాన్స్వాడకు చికిత్స కాలేక మళ్ళీ నిజామాబాద్ తీసుకుపోయి అందుబాటులో తీసుకుపోయి అందులో చనిపోయాడు. చాలా బాధాకరం. మాకు మా 3 బిడ్డలు, ఆడబిడ్డలు ఉన్నారు. దానికి ఏమైనా సాయం చేయాలని మేము కోరుతున్నాం. ఆమెకు ఇల్లు లేదు. 4 పిల్లలు ఉండే, అందులో ఒక కొడుకు ఉండే, అందుకు చనిపోయాడు. దానికి ఇల్లు లేదు. గవర్నమెంట్ తనమే సాయం చేయాలని, ఇల్లుకు సాయం చేయాలని కోరుతున్నాము. ఎవరికి రాకూడదని మేము మనవిస్తున్నాం. మాలాగా ఎవరు బాధపడద్దని, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలని మేము మనవిస్తున్నాం.